సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు సమస్యలను కేంద్ర ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ రైతు సమస్యలను పరిష్కరించాలి జై జవాన్ జై కిసాన్ రైతు సమస్యలను పరిష్కరించాలి జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు సమస్యలను వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి జై జవాన్ జై కిసాన్ జై కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ జాతీయ రైతు సంఘాల సమాఖ్య పిలుపు మేరకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంలోని భారత రాష్ట్రపతి గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రైతుల పక్షాన రైతులు జాతీయ రైతు సంఘాల సమాఖ్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నేడు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆర్డీఓ గారి కార్యాలయంలో ఈ విజ్ఞాపన పత్రాన్ని అందజేయటం జరిగింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వారి ఎజెండాలో రాబోయే 2024 ఎలక్షన్లో రైతుల సమస్యల పరిష్కారానికి వారి ఎజెండాలో రూపొందించాలని వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విజ్ఞాపనలో ఆమోదించిన పార్టీలకే రైతులు సంఘీభావం తెలియజేసి ఓట్లు వేసి గెలిపిస్తారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారి మేనిఫెస్టోను నిర్మాణం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ 29 ఫిబ్రవరి